ఏకమేవా అద్వితీయం అన్నట్లుగా ఈ విశ్వమంతా తానై వ్యాపించి ఉన్న పరబ్రహ్మయే శ్రీమద్ విరాట్ విశ్వకర్మ. ఆయనే సృష్టి మొత్తానికి శిల్పి. ఆయన వంశస్థులు విశ్వబ్రాహ్మణ మహనీయులెందరి చేతనో స్థాపించబడిన ఎన్నో పీఠాలు మఠాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. సనాతన ధర్మాన్ని మరింత ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ముఖ్యమైనది శ్రీ బ్రహ్మంగారి మఠం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిచే స్థాపించబడిన జగద్విఖ్యాతమైన మఠము కందిమల్లాయపల్లెలో కొలువై ఉన్నది. లక్షలాది మంది భక్తులచే నిత్యము సందర్శించబడే ఆ అద్భుత మఠానికి పీఠాధిపతులు కీర్తిశేషులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి వారసులు, ప్రథమ పుత్రులు, వేదాంత విజ్ఞాన ఘనులు, పంచబ్రహ్మరాజయోగ సంప్రదాయ విద్యా విశారదులు, పరమ పూజ్యులు అయినటువంటి శ్రీ 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 వెంకటాద్రి స్వామి వారి స్వయంగా చెప్పినటువంటి దివ్య ఆశీర్వచనాలతో ఆ విరాట్ విశ్వకర్మ భగవానుడి మహత్యం మనందరం కొద్దిగా తెలుసుకుందాం. ఓం నమో శ్రీ విశ్వకర్మనే, ఓం నమో శ్రీ వీరబ్రహ్మనే. సృష్టికి మూల రూపమైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవములు ప్రతి సంవత్సరం జరుపుకోవడం మన అందరికీ శుభదాయకం. సకల వేదముల ప్రకారం సర్వలోకాల సృష్టికర్త విశ్వకర్మ. లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడు. మహాభారతంలో విశ్వకర్మను 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. పురుష సూక్తంలో శ్రీ విరాట్ పురుషుడిగా కీర్తి పొందాడు. ఋగ్వేదం యజుర్వేదంలో సృష్టికర్తగా, అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా విశ్వకర్మను అభివర్ణించారు. హిందూ పురాణాల ప్రకారంగా సత్యయుగంలో స్వర్గలోకాన్ని, త్రేతాయుగంలో సువర్ణలంకను, ద్వాపర యుగంలో ద్వారకను, కలియుగంలో హస్తినాపురిని విశ్వకర్మ నిర్మించాడని చెప్పబడింది. మహాభారతంలో పాండవులకు మైసభ నిర్మించింది కూడా విశ్వకర్మయే. అంతటి విశిష్టత కలిగిన విశ్వకర్మ భగవానుడి 5 ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు. ఈ పంచబ్రహ్మణులైనటువంటి వారి సంతతి అయిన 5గురు సానగ, సనాతన, అహబోనస, ప్రజ్ఞస, సుపన్నస అను విశ్వబ్రాహ్మణ గోత్ర ఋషులు ఉద్భవించారు. వీరే లోక నిర్మాణకర్తలని, భూలోకంతో సహా అన్ని లోకాలకు తమ కళా నైపుణ్యంతో నిర్మించారని ప్రతీతి. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాల శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను ఆశీస్సులు మరియు జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహన సుఖశాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందంగా దీర్ఘాయుషుగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః దేవబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.